హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లిజీ వ్లాగ్స్. నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లిజీ వ్లాగ్స్. నేను రెగ్యులర్గా అయితే షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. లాంగ్ వీడియోస్ అయితే 1 ఇయర్ అయింది పోస్ట్ చేసి. ఇది ఇయర్లో అయితే ఫస్ట్ వీడియో అండి. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా, అమ్మవారి గుడి వార్షికోత్సవం అని. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పూల జడ అయితే కుడుతున్నామండి. వీళ్ళైతే రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అయితే ప్రిపేర్ చేస్తారంట. నేనైతే ఈ ఇయరే వెళ్ళానండి. సో ఇంకా వీడియోస్ తీసుకుంటానని చెప్తే వాళ్ళు కూడా అయితే వీడియోస్ తీయమన్నారండి. అందుకనే వీడియోస్ తీశాను. ముందుగా అయితే జడకి సపోర్ట్గా ఉండడానికి అట్ట ముక్కనైతే జడ షేప్లో కట్ చేసుకున్నామండి. పైన రౌండ్గా వచ్చి కింద రెక్టాంగిల్ షేప్లో లెంత్ మనకు సరిపడినంత తీసుకుని, సో ఇంకా దానిపైన అయితే గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా, అవైతే సూది దారంతో అయితే జడకైతే కుట్టేసామండి. పైన రౌండ్ షేప్ వరకే కుట్టాము, కిందంతా ఫ్లవర్స్ వచ్చేస్తాయి కదా అందుకని. సో ఇంకా అది కుట్టిన తర్వాత ఇక లిల్లీ పువ్వులతో అయితే మేము ఈసారి జడ అయితే కుడుతున్నాము. అందుకని ఆల్రెడీ లిల్లీ పువ్వుల దండ అయితే కుట్టేసినవే ఉన్నాయండి. దాన్ని అయితే మేము ఈ జడకి ఏ విధంగా సెట్ అవుతుందో ఆ టైప్ అయితే సెట్ చేసుకుంటున్నాము. ఇంకా లిల్లీ పువ్వులు కూడా గుచ్చి కొడతాం అయితే చాలా లేట్ అయిపోయేది. ఇది కూడా నియర్లీ 2 అవర్స్ పైనే పట్టిందండి. ఇంకా దాన్ని వన్ సైడ్ పెట్టేసుకుని లిల్లీ పువ్వులన్నీ జడకి పైన రౌండ్ షేప్లో అయితే కుట్టేసాము చివరి వరకు కూడాను. సో లిల్లీ పువ్వులతో అయితే జడ చాలా లుక్ వచ్చిందండి. చూసారు కదా, చివరి వరకు అయితే కుట్టేసుకున్నాము. దీని లోపలైతే ఇంకా వేరే ఫ్లవర్స్ అయితే వేసాము. ఫస్ట్ అయితే ఎల్లో అనుకున్నాం కానీ రెడ్ రోజ్ అయితే బాగా సెట్ అయింది. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుందని ఇంకా రోజెస్ను కూడా అయితే అలాగే కుట్టేసుకున్నాము. నెక్స్ట్ లోపలైతే ఎల్లో చామంతి అయితే పెట్టామండి. ఎల్లో చామంతి పెట్టేటప్పటికి మొత్తం జడంతా కవర్ అయిపోయింది లోపల. లుక్ కూడా అయితే చాలా బాగుందండి. ఇంకా ఫైనల్గా మిడిల్లో అయితే ఒక రెడ్ రోజ్ అయితే పెట్టాము. ఫైనల్గా పైన అయితే రౌండ్ కలర్లో ఉంటుంది కదా, అదైతే కుట్టామండి. కింద ఇంకా ఈ పొడుగ్గా ఉన్న జడనైతే కుడుతున్నాము. దీనికి కూడా అయితే లిల్లీ పువ్వులను సెట్ చేసుకున్నాము. ఆల్రెడీ దండ ఉందన్నాను కదండి, దాన్ని సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి కిందకి ఇలా సూదితో అయితే కుట్లు వేసుకుంటూ వచ్చేయడమేనండి. ఇదైతే ఈజీగానే అయిపోయింది. ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్స్ వచ్చినాయి కదా, వాటిలో అయితే ఇంకా మేము ఫ్లవర్స్ ఉంటాయి కదా, రెడ్ రోజెస్, చామంతి, ఇవన్నీ వాటిని అయితే ఫ్లవర్ బంచెస్ కింద చేసి అయితే మధ్యలో అయితే పెట్టాము. సింగిల్ ఫ్లవర్ అయితే అంత లుక్ రావట్లేదని ఈ మధ్యలో బంచెస్ పెట్టేటప్పటికైతే జడ చాలా బాగా లుక్ వచ్చేసిందండి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో చామంతి బంచ్ అయితే పెట్టి దాన్ని స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో మళ్ళీ ఒక రోజ్ ఫ్లవర్స్ని అయితే పెట్టాము. ఇంట్లో రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా ఇలా బంచెస్ కింద చేసేసుకున్నాము. ఎల్లో, వైట్, రెడ్ రోజెస్ అండ్ లెవెండర్ కలర్ చామంతి కూడా ఉంది. ఈ 4 అయితే సెట్ చేసామండి మిడిల్లో. ఇంకా నలుగురు ఉండటం వల్ల అయితే వర్క్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా ఈసారి అమ్మవారి జడకి ఇలా ప్రిపేర్ చేసిన దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల. సో ఇక్కడ ఫైనల్గా జడ అయితే రెడీ అయిపోయిందండి. ఓవరాల్ లుక్ అయితే నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చామంతులు అవన్నీ పెట్టాకైతే లుక్ వచ్చిందని చెప్పాను కదా. అమ్మవారి విగ్రహానికి సరిపడగా అయితే జడ కూడా బాగా సెట్ అయింది. ఇంకా దండ కూడా అయితే గజమాల ఏర్పాటు చేశారండి. ఆ దండకి ఈ జడకి అయితే బాగా సెట్ అయింది. ఇక్కడ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను చూడండి, అమ్మవారికి అలంకరించినాక. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.